హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మన తాతయ్య, మన అమ్మ, నాన్న, మన అమ్మమ్మ, నాయనమ్మ ఎవరో ఒకళ్ళు పల్లెటూరు నుంచి సిటీకి వచ్చినారులే కదా. అప్పుడప్పుడు ఈ పల్లెటూరుని చూసి వెళ్ళడానికి మేమైతే వస్తూ ఉంటాం. ఈసారి సమ్మర్ హాలిడేస్ కని వచ్చాం. అంతలోపే మా తమ్ముడు అయితే బెడ్ ఎక్కేశాడు. మా అమ్మమ్మకి ఇష్టమైన తాటి ముంజలు తెచ్చింది. అవి అమ్మమ్మ ఇద్దరు తింటున్నారు. ఇంకా అమ్మ వాళ్ళ అమ్మమ్మ తనే. నాకు మా అమ్మమ్మ చికెన్ ఇచ్చి గట్టిగా కలిపేసి మూత పెట్టేమంది. మామయ్య చికెన్ తీసుకొచ్చాడంట. ఇంకా సాయంత్రం అయిపోయిందని మా అమ్మమ్మ బయట మొత్తం చల్లేసింది. సాయంత్రం నైట్ కూలర్ పెట్టుకొని పడుకుందామని. ఇంకా అంతలోపు మా అమ్మమ్మ అయితే పాలు కూడా ఇచ్చింది మా అమ్మకి. ఇదైతే గాబు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. పేరుకే సాయంత్రం అయిందని కానీ ఫుల్ ఎండ అయితే ఉంది. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మొక్కలైతే చూడండి ఎలా ఉన్నాయో. ఇంక వీళ్ళైతే రిలాక్స్ అవుతూ పాలు తాగుతున్నారు. మందార మొక్కకి మొగ్గలైతే బాగానే ఉన్నాయి, పర్లేదు, ఈ చెట్టు బాగానే ఉంది. దాని తర్వాత అక్కడే తులసి చెట్టు ఉంది, కాకపోతే అది కొంచెం ఎండిపోయింది. దాని పక్కనే గన్నేరు మొక్క కూడా ఉంది. ఇంకా ఇదైతే మీరే కనుక్కోండి, నా ఫేవరెట్ ఇది చెరుకు. అబ్బా, మా అమ్మమ్మ భలే నాటింది చెరుకునైతే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో కొబ్బరి చెట్టు అనుకున్నా, కానీ ఈ చెరుకు చెట్టు అంట. పక్కన చుక్క మల్లె కూడా ఉంది. ఇంక ఇంతే అండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చెట్లు అయితే. అలాగే గన్నేరు చెట్టుకు కూడా కొన్ని మొక్కలు అయితే వస్తున్నాయి. ఇంక అంతలోపే అమ్మమ్మ తమ్ముడికి కూడా పాలిచ్చింది. నాకు అంతలోపే అమ్మమ్మ పిలిచి ఒక పని చెప్పింది. ఆ పని ఏంటి అంటే గాబులో నీళ్లు పట్టమని అయితే చెప్పేసింది. మొగ్గలు కూడా అన్నీ బాగానే వస్తున్నాయి, పర్లేదు, బాగుంది ఇల్లు మొత్తం. తాతయ్యకి కొంచెం హార్ట్కి సంబంధించి ఆపరేషన్ అయితే జరిగింది. సో తాతయ్య పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెనగించిప్రోల్లో ఉన్నాడు. ఇంకా ఇక్కడ అమ్మమ్మను జేజమ్మ మాత్రమే ఉంటారు. అందుకే మేము కూడా వచ్చాము ఇక్కడ ఉందామని. ఇంకా అదిగోండి నాకు చెప్పిన పని అయితే చేస్తున్నాను నవ్వుకుంటూ. కానీ అక్కడ అంతసేపు నుంచొని నా వల్ల కాక ఇంకా పై పందులో పెట్టేసి అయితే వచ్చేసా. మరి ఇదే అండి పార్ట్ 1. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.